హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వంకాయతో 3 రకాల కర్రీలు చేయబోతున్నామండి. చాలా సింపుల్‌గా అంతే టేస్టీగా ఉంటుంది. ఈ 3 రకాల కర్రీ అనేది రైస్‌కైనా, చపాతీకైనా దేనికైనా గూడా. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా నేను గుత్తి వంకాయ కూర చేస్తా ఉండానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకునేసి ఇందులో ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకునేద్దాము. ఈ పల్లీల్ని దోరగా ఫ్రై చేసుకునేయాలండి. పల్లీలు కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకునేద్దాము. ఈ ధనియాలను కూడా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నువ్వులు వేసుకునేద్దాము. నువ్వులను కూడా ఇలానే ఫ్రై చేసుకునేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా చెక్క, ఒక 2, 3 లవంగాలు, ఒక 3 యాలకులు, అలానే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకునేద్దాము. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి తురుముంటే తురుమైన కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటినన్నిటిని ఒకసారి ఇలా బాగా వేపుకున్నాక, ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకునేద్దామండి. ఒక 10 జీడిపప్పు పలుకులు కూడా వేసుకునేసి, ఒక స్పూను గసగసాలు కూడా వేసుకునేద్దాము. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి, దీన్ని ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకునేసి, మిక్సీ జార్‌లో వేసుకునేసి ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్క, ఒక 20 చిన్నుల్లిపాయలు పొట్టు తీసి వేసుకునేసి, అలానే ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకునేద్దాము. ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూసారు గదా! ఇలా వచ్చింది మనకి. ఇంత మెత్తగా వెయ్యాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు మిరప్పొడి వేసుకునేద్దాము. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకునేసి, ఒక చిటికెడు పసుపు గూడా వేసుకునేసి, మూత బెట్టి మళ్ళీ ఒకసారి దీన్ని మిక్సీ వేసుకునేద్దామండి. నీళ్ళు అవసరమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నాకైతే నీళ్ళు అవసరం పడలేదు. ఇప్పుడు దీన్ని ఇలా మెత్తగా వేసుకున్నాం గదా! ఒక ప్లేట్‌లో వేసుకునేసి, దీన్ని పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకునేద్దామండి. ఈ వంకాయలొచ్చేసి 250 గ్రాములు అంటే పావు కిలో. ఇప్పుడు వంకాయల్ని ఇలా 4 వప్పులుగా కట్ చేసుకునేద్దాము. ఇలా కట్ చేసుకునేస్తే మనకు పుచ్చులు ఏదన్నా ఉంటే గూడా తెలుస్తుంది. కట్ చేసుకున్న వంకాయలన్నిటిని ఇలా సాల్ట్ వాటర్‌లో వేసుకోవాలి. వంకాయలనేది మనకి ఏ కలర్ అయినా పర్లేదండి. తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు అని ఉంటాయి గదా! మనకి ఏ అందుబాటులో దొరికితే అవి వేసుకోవచ్చు. కానీ చిన్న వంకాయలైతే నూనె వంకాయకి బావుంటుంది. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకునేసి ఇలా మసాలా పెట్టుకునేయాలండి. ఇలా స్పూన్‌తో అయినా పెట్టుకోవచ్చు, చేత్తో అయినా పెట్టుకోవచ్చు వంకాయ లోపల మసాలా అనేది. స్పూన్‌తో అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చేత్తో అయితే చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. ఇలా చేత్తో అయితే మనము అన్ని వైపులా ఇలా పెట్టేయొచ్చు. మొత్తం వంకాయలకన్నిటికి ఇదే మాదిరిగా మసాలా పెట్టిన తర్వాత మనకి ఈ మసాలా మిగిలిందండి. చూసారు గదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేద్దాము. స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకునేసి దీంట్లోకి సరిపడా అంత ఆయిల్ వేసుకోవాలండి. గుత్తి వంకాయ కూరకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకునేసి, ఒక్క చిటికెడు మెంతులు కూడా వేసుకునేసి, ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక 3, 4 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకునేద్దాము. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వంకాయలని వేసుకునేద్దాము. ఇలా అన్ని వంకాయల్ని ఒకేసారి వేసుకోవాలండి. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో చిన్నగా తిప్పుకునేయాలి. మనం ఎక్కువగా కలపెట్టకుండా ఇలా చిన్నగా తిప్పుకునేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇలానే నూనెలో మగ్గనిద్దాము. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దామండి. 5 నిమిషాల తర్వాత మనకు చక్కగా మగ్గింది చూసారు గదా! ఇలా అంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం మిగిలిన మసాలా అంతా వేసుకునేద్దాము. మసాలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలుపుకునేయాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర గ్లాస్ నీళ్లు వేసుకునేద్దాము. నేనైతే మిక్సీ జార్‌లో కొంచెం మసాలా ఉంటే అందులోంచి వేస్తా ఉన్నానండి నీళ్లనేది. నీళ్లు వేసిన తర్వాత కూడా ఒకసారి ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనియ్యాలి. మనకి ఈ నీళ్ళంతా మొత్తం ఉడికిపోయి ఇలా రావాలండి. ఆయిల్ అనేది పైకి తేలుతూ. చూసారు గదా! ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో ఇంకొక అర గ్లాస్ నీళ్లు వేసుకునేద్దాము. మొత్తం ఒక గ్లాస్ నీళ్లు వేసుకున్నామండి ఈ వంకాయ కూరకి. నీళ్ళని వేసుకున్నాక అంతా ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ, కలుపుకుంటూ ఉడికించుకోవాలి వంకాయ అనేది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలిపేద్దాము. చూసారు గదా! మనకి వంకాయ కూడా చక్కగా ఉడికింది. అంటే సగం శాతం ఉడికింది. ఇంకా కొంచెం ఉడకాలండి. ఇలా కొద్దిగా ఉడికినప్పుడు మనం చింతపండు రసం అనేది వేసుకోవాలి. ఆల్రెడీ నేను చింతపండు అనేది కొద్దిగా నానబెట్టి రసం తీసుకున్నానండి. చింతపండు ఒక అర దబ్బ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. మరి ఎక్కువ పులుపు వేయకుండా. ఒకవేళ మీకు చింతపండు ఇష్టం లేకపోతే టమోటా వేసుకోవచ్చు. ఇప్పుడంతా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం గదా! 5 నిమిషాల తర్వాత మూత తీసి
ఒకసారి అంతా ఇలా కలిపేస్తే మనకి గుత్తి వంకాయ కూర అనేది రెడీ అయిపోయింది చూడండి. గ్రేవీ కూడా ఈ మాత్రం ఉండాలి. చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడిపోతుంది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకునేస్తే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. చపాతీకైనా, రైస్‌కైనా, సంగటికైనా చాలా బావుంటుందండి ఈ గుత్తి వంకాయ కూర. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఇంకొక రకం వంకాయ కర్రీ చేసుకునేద్దాము. ఇప్పుడు మనం వంకాయ పులగూరండి. వంకాయ పులిహోర అంటే చాలా మందికి తెలియదేమో. ఇది కూడా చాలా బావుంటుంది. వేడి వేడి అన్నం లేకైనా, దోసకైనా, దేనికైనా. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా పావు కిలో వంకాయలు, దీనికి సరిపడా ఒక 3 టమోటాలు, 15 పచ్చిమిరపకాయలు, వీటిల్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకునేయాలి. వంకాయల్ని సాల్ట్ వాటర్‌లో వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గుండం పెట్టుకునేసి, ఇందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకునేసి, అలానే ఒక స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు, ఉద్దిపప్పు ఆవాలు వేగిన తర్వాత ఒక 6, 7 చిన్నుల్లిపాయలు, అలానే ఒక ఎండుమిరపకాయ వేసుకునేసి, వీటిల్ని ఇలా దోరగా ఫ్రై చేసుకునేద్దాము. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటాలని, పచ్చిమిరపకాయలని వేసుకునేయాలి. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా గరిటెతో బాగా కలుపుకునేయాలి. టమోటాలు, పచ్చిమిరపకాయలంతా ఒకసారి ఇలా కలిపేసి, ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకునేద్దాము. ఉప్పనేది కొంచెం తగ్గించే వేసుకోవాలి. మళ్ళీ కావాలంటే చూసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలన్నిటిని ఇలా ఒకసారి కలిపేసి, మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిద్దాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమోటా అనేది మనకి ఇలా మగ్గింది గదా! ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు గూడా వేసుకునేసి, అంతా ఒకసారి ఇలా కలిపేయాలి. టమోటా, పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాతనే మనం వంకాయ ముక్కలు వేసుకోవాలండి. అప్పుడే ఈ పులిహోర బావుంటుంది. ఇలా వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలిపేసి, ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనియ్యాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటాలో నీరు గూడా ఊరింది చూడండి. ఇలా ఒకసారి అంతా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకోవాలి. మనకి ఒక గ్లాస్ నీళ్ళైతే పడుతుంది. ముందు అర గ్లాస్ వేసుకుందాము. అర గ్లాస్ నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఇలా గరిటెతో కలుపుకునేయాలి. మనకి వంకాయ ముక్కలకి పెద్దగా నీళ్లు పట్టవండి పులగూరకి. చూసుకొని వేసుకోవాలి. ఇంకొక అర గ్లాస్ వేసుకునేద్దాము. మొత్తం ఒక గ్లాస్ నీళ్ళైతే వేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి వంకాయల్ని. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలిపేయాలి. వంకాయలు మనకు చక్కగా ఉడికిపోయినాయి. నీళ్లు కూడా తగ్గిపోయినాయి చూసారు గదా! ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకునేద్దాము. 3 టమోటాలు వేసినాం గాబట్టి ఇలా ఒక అరదబ్బ నిమ్మకాయ సైజ్ అంత చింతపండయితే సరిపోతుంది. అంతా ఇలా ఒకసారి కలిపేసి 2 నిమిషాలు ఇలానే మగ్గనియ్యాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించి పప్పు కర్రతో ఎనుపుకునేద్దాము. మనం వేసుకున్న నీళ్ళు కూడా కరెక్ట్‌గా సరిపోయినాయి. ఇంక నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. నీళ్లు కూడా పట్టవండి. మరీ మెత్తగా ఎనపకుండా ఇలా ఎనుపుకునేస్తే చాలా బావుంటుంది. ఒకవేళ మీకు మెత్తగా ఎనుపుకోవాలనుకుంటే ఎనుపుకోవచ్చు. ఇప్పుడు పప్పు కర్ర తీసుకునేసి ఒకసారి ఉప్పు చూద్దాము. ఉప్పయితే కొంచెం తగ్గింది. ఇంకొంచెం వేసుకునేస్తే సరిపోతుందండి ఉప్పు. వంకాయ పులిహోర ఇలా అయినా చేసుకోవచ్చు. లేకపోతే వంకాయలన్నిటిని ఉడకబెట్టేసి ఇలా ఎనిపేసి తాలింపేసుకోవచ్చండి. ఇదైతే ఈజీగా ఉంటుంది. ఒకేసారి తాలింపేసుకొని ఎనిపేస్తే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకునేస్తే మనకు వంకాయ పులిహోర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం వంకాయ తీయగూర చేద్దాము. ఈ తీయగూర కూడా చాలా బావుంటుందండి. రైస్‌కైనా, చపాతీకైనా ఒక్కసారి ఇలా మీరు కూడా చేసి చూడండి. ఈ 3 రకాలు టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ వంకాయ కర్రీకి పావు కిలో వంకాయలండి ఇలా కట్ చేసుకునేసి సాల్ట్ వాటర్‌లో వేసుకునేద్దాము. అలానే ఒక మీడియం సైజు 4 టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకునేసి, ఒక ఉల్లిపాయని, పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసుకోవాలి. తీగూరకి మనకి టమోటాలు కొంచెం ఎక్కువే పడతాయండి. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టుకునేసి, ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకునేసి, ఆయిల్ కాగిన తర్వాత అర టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు, ఉద్దిపప్పు ఆవాలు ఏగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకునేద్దాము. ఈ ఉల్లిపాయను కూడా ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. మంట అనేది మీడియంగా పెట్టుకునేసి ఇలా ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ అంతా ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకునేద్దాము. పచ్చిమిరపకాయలను కూడా ఇలా ఒకసారి బాగా వేపుకునేసి, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలనేసుకోవాలి. టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా అయితే మనకి తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఈ టమోటాలన్నీ ఒకసారి ఇలా కలుపుకునేసి, టమోటాలని బాగా మగ్గనియ్యాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ, కలుపుకుంటూ టమోటాలు మగ్గనియ్యాలండి. టమోటాలో రసమంతా ఇలా బయటొచ్చేంత వరకు. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకునేద్దాము. అలానే ఒక అర టీ స్పూను సాల్ట్ కూడా వేసుకునేసి, అంతా ఒకసారి ఇలా కలిపేయాలి. టమోటాలు మనకి సాఫ్ట్‌గా అయిపోవాలి మెత్తగా. ఇలా కలుపుతూనే ఉన్నామంటే టమోటాలనేది గొజ్జుగా అయిపోతాయండి. మనం ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి ఒక 2 నిమిషాలు ఇలానే ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకి టమోటా అనేది ఎలా మగ్గిందో చూడండి. చూసారు గదా! ఇలా మగ్గిపోవాలి టమోటాలు. ఇప్పుడు మనం ఇందులో వంకాయ ముక్కలు వేసుకునేద్దాము.
మొత్తం వంకాయలన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేయాలి. 5 నిమిషాలు ఇలానే ఉడకనియ్యాలండి. ఈ 5 నిమిషాలు ఉడకతా ఉండంగలోనే మనం ఇంకొక పక్క మిక్సీ జార్ తీసుకునేసి ఇందులోకి ఒక అరకప్పు పల్లీలు వేసుకునేద్దాము. ఇవి ఏంచిన పల్లీలండి. ఒక అరకప్పు పల్లీలు కదా! అలానే ఒక 20 తెల్లబాయలు గూడా. పల్లీలు ముందు మిక్సీ వేసుకున్న తర్వాత మళ్ళీ తెల్లబాయలు వేసుకోవాలండి. ఇలా మనం నున్నగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తెల్లబాయలు గూడా వేసుకునేసి దీన్ని గూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనము వంకాయలు కొంచెం మగ్గుంటాయి గదా! ఒకసారి ఇలా గరిటెతో మొత్తం కలుపుకునేసి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1:30 స్పూను మిరప్పొడి, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకునేద్దాము. మిరప్పొడి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కొందరు ఎక్కువ, తక్కువ తింటారు గదా! దాన్ని చూసి వేసుకోండి. ధనియాల పొడి మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అలానే ఒక చిటికెడు జీలకర్ర పొడి కూడా వేసుకునేసి అంతా ఒకసారి ఇలా కలిపేయాలి. ధనియాల పొడి కొంచెం ఎక్కువేస్తే గ్రేవీ బావుంటుందండి. ఇప్పుడు ఇందులో 1:30 గ్లాస్ నీళ్లు వేసుకునేద్దాము. మనకి తీగూర కాబట్టి నీళ్ళనేది కొంచెం ఎక్కువే పడతాయి. ఇప్పుడు ఒక గ్లాస్ వేసుకున్నాం గదా! ఇంకొక అర గ్లాస్ వేసుకునేసి అంతా ఒకసారి కలిపేయాలి. ఉప్పేదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి కూడా వేసుకోవచ్చండి. ఇలాంటి సమయంలోనే ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ వంకాయల్ని బాగా ఉడికించుకోవాలి. వంకాయలు ఇలా ముక్కాలు శాతం ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా ఇలా కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత మనకి నీళ్ళు కూడా కొంచెం ఎక్కువ ఉండాయి గదా! ఇలానే ఉండాలండి. మనం శనగగింజల పొడి వేసిన తర్వాత మనకి గ్రేవీ అనేది చిక్కబడిపోతుంది. ఇప్పుడు ఇందులో శనగగింజల పొడి వేసుకునేద్దాము. శనగగింజల పొడి అంతా వేసుకునేసి ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు గాని, 3 నిమిషాలు గాని ఇలానే ఉంచేస్తే సరిపోతుంది మూత పెట్టకుండా. మనకి గ్రేవీ కూడా చిక్కబడిపోతుంది. ఒకవేళ గ్రేవీ పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా నీళ్లు వేసుకోండి. ఈ వంకాయ తీగూర ఇలానే ఉంటేనే బావుంటుంది. అంతా ఒకసారి ఇలా కలిపేసి ఫైనల్‌గా కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే వంకాయ తీగూర రెడీ అయిపోయింది. ఈ 3 రకాల కర్రీలు చేసుకొని చూసి మీకెలా వచ్చిందనేది కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి.